గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం చర్చించేందుకు 3 నెలలకొకసారి నిర్వహించే మండల సర్వసభ్య సమావేశం అబాసు పాలవుతుంది. ఎంపీపీ పెన్మస్స శ్రీనివాసరాజు అధ్యక్షతన గురువారం ఏలూరు ఎంపీడీఓ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశానికి పలు ప్రధాన శాఖల అధికారులు డుమ్మా కొట్టారు. వైద్య ఆరోగ్య శాఖ, పశు వైద్య శాఖ, ఆర్టీసీ, స్త్రీ శిశు సంక్షేమ తదితర శాఖల అధికారులు కూడా హాజరు కాలేదు. మండలంలోని ప్రజలు ఎదుర్కొనే ప్రధాన సమస్యలను పరిష్కరించాల్సిన మండల స్థాయి అధికారులు హాజరు కాకుండా ఉండడంపై ప్రజాప్రతినిధులు అసహనం వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించకపోయినా ఒకటేనని మిగిలిన ప్రజాప్రతినిధులు అనుకోవడం కనిపించింది. కాగా గురువారం జరిగిన సమావేశంలో పాల్గొన్న అధికారులు వారి శాఖల పరిధిలో 3 నెలల కాలంలో జరిగిన అభివృద్ధిని, పనుల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఎంపీపీ శ్రీనివాసరాజు మాట్లాడుతూ గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని సూచించారు. ఎంపీడీఓ నాగరాజకుమారి, వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ ఘంటసాల వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ సమావేశానికి హాజరై సమయానికే సమావేశం ముగిసిందని, అధికారులు వెళ్లిపోయారని సంబంధిత అధికారులు తెలపడంతో ఆమె ఒకంత అసహనం వ్యక్తం చేస్తూ అధికారుల తీరుపై మండిపడ్డారు. అంశాల మీద వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం జరపడం, మరి ఈ సమావేశానికి హాజరైనటువంటి ఎంపీటీసీలు, సర్పంచులు అందరూ కూడా వాళ్ళ సమస్యల మీద అధికారులతోటి మాట్లాడి ఆ వివరాలు రాబట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి మన వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ ఘంటసాల వెంకటలక్ష్మి గారు, అలాగే ఎంఆర్ఓ గారు అందరూ కూడా వివిధ శాఖ అధికారులు అందరూ కూడా హాజరయ్యి ఈ సమస్యల మీద చర్చించడం జరిగింది. ఈ సమస్యల్ని సామరస్యంగా పరిష్కరించుకొని మరి గ్రామాల్లో అభివృద్ధి పదం వైపు నడవటానికి మండల పరిషత్తు సమావేశంలో చర్చించి అభివృద్ధి పరచడానికి అధికారుల సహకారంతో ముందుకెళ్తామని ఈ సమావేశం సందర్భంగా తెలియజేయటం జరిగింది. ఏలూరు మండల సర్వసభ్య సమావేశం ఏలూరు మండల ఎంపీపీ గారైనటువంటి పెన్మచ్చ శ్రీనివాస్ గారు అధ్యక్షతన ఈరోజు ఎంపీటీసీలు, సర్పంచులు, సంబంధిత అధికారుల సమక్షంలో ఎంఆర్ఓ గారు, ఎంపీడీ గారు సమక్షంలో జరగటం జరిగింది. దీనికి మెయిన్గా ఈ రోజున జరిగిన కొన్ని పాయింట్స్ ఏంటంటే, మొండుకోడులోని ఈ అగ్రికల్చర్ని ఫారెస్ట్ అధికారులు వ్యవసాయాన్ని కూడా చేయకుండా ఆపుతున్నారని చెప్పేసి మొండుకోడు గ్రామ సర్పంచులు లేవనెత్తటము, దాని మీద మేము ఫారెస్ట్ అధికారులకి మాట్లాడతామని చెప్తే ఈ రోజున వాళ్ళు అధికారులు ఇక్కడ హాజరు కాలేదు. అయితే 120 జీవోలోనే ఉంది అగ్రికల్చర్ చేసుకోమని చెప్పేసి, వ్యవసాయానికి అన్ని అంగీకారాలు ఉన్నాయి, ఎందుకు ఆపుతున్నారని చెప్పేసి కూడా మేము ఫారెస్ట్ అధికారులకు కూడా గతంలో అడిగాము. దాని మీద మళ్ళీ మేము మాట్లాడతామని చెప్పడం జరిగింది. దాని మీద కూడా జరిగింది. అలాగే ఎఫ్టీఓ గారు ఫిషరీస్ సంబంధించి కూడా కొన్ని రెన్యువల్ చేయించుకోవాల్సిన ప్రతి ఒక్కళ్ళు కూడా పట్టాదారులు 5 సంవత్సరాలకు ఒకసారి, అట్లాగే ఈ జిరాయితీ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో లంక గ్రామాల వాళ్ళు 11 నెలలకు ఒకసారి రెన్యువల్ చేయించుకోవాలని చెప్పేసి మరి ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు మాట్లాడటం జరిగింది. దాన్ని గ్రామాల వారుగా గ్రామాల్లో పెద్దలకి సమక్షంలో చెప్పి ఇవి వాళ్ళకి అవగాహన కలిగించి ఎప్పటికప్పుడు రెన్యువల్ చేయించుకోవాల్సిందిగా కూడా మేము మత్స్యకార శాఖ ఆదేశించడం జరిగింది. నెక్స్ట్ వచ్చే సర్వసభ్య సమావేశ మీటింగ్కి ఉండాలని చెప్పేసి కూడా మేము మాట్లాడటం జరిగింది. ఎంపీడీ గారు దాని మీద యాక్షన్ తీసుకుంటానని చెప్పారు. అలాగే ఇంకా ఈ విషయాలన్నిటి మీద కూడా జరిగినాయి. దీని మీద ఇంకా నెక్స్ట్ ఇంకా వీటినన్నిటి కూడా మళ్ళీ ఏం జరిగినాయి అని చెప్పేసి నెక్స్ట్ మీటింగ్లో కూడా మేము మాట్లాడుకొని దాని అప్డేట్స్ కూడా తీసుకొని ఎప్పుడు ఈ సర్వసభ్య సమావేశము ఎప్పుడు ఆయన అధ్యక్షతన జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. పదకొండు గంటలకి మీటింగ్ అన్నారు. 11 గంటల నుంచి మా సీసీ ఫోన్ చేస్తుంటే అసలు రిప్లై లేదు. ఎందుకు చేస్తున్నావు ఏంటో వస్తున్నావని చేస్తుంటే ఇప్పుడు వచ్చి చూస్తే మీటింగ్ అయిపోయింది అంటారు. వెళ్ళడం ఎందుకు? అసలు ఎందుకు చేయట్లేదు ఆవిడ? ఇబ్బంది ఏంటి? మీది చేయకపోయి మా సీసీలది చేయదు, ఎవరిది చేయదు ఆవిడ.
మీటింగ్ 11 గంటలకి రండి అన్నారు. 11 గంటల నుంచి స్టార్ట్ అయినప్పుడు ఫోన్ చేస్తానని అన్నారా? ఏమన్నారు మీతో? 11 గంటలకి మీటింగ్ స్టార్ట్ అవుతుందండి, అవ్వగానే మీకు కాల్ చేస్తానండి. ఆవిడ చేయలేదు. ఆవిడ చేయలేనప్పుడు మా సీసీ గారు చేశారు. ఎత్తాలి కదా అసలు. ఒక జడ్పీ చైర్మన్ సీసీ చేస్తున్నారంటే ఎందుకు చేస్తున్నారో ఎత్తాలి కదా. మీటింగ్ పిలవడం ఎందుకండి? ఒక గంట కూడా జరగలేదు మీటింగ్. కొంత కనీసం ఫోన్ చేసి రిప్లై ఇవ్వాలి కదా, ఎందుకు చేస్తున్నారో ఏంటో సమాధానం చెప్పాలిగా. మీ ఫోన్ కూడా ఎత్తకపోవడం ఏంటి? ఎక్కడికి వెళ్ళారు ఆవిడ? పెట్టారు కరెక్టే, కానీ ఇలా వెళ్తున్నామండి అని మా ఫోన్ అయితే రిప్లై ఇవ్వాలి కదా ఆవిడ ఎత్తి. సరే రాగానే మాకు జడ్పీకి రమ్మనండి, ఆవిడ కలవండి, కలిస్తే మాట్లాడుతుంది.